అందరికీ నమస్కారం. చింత చచ్చినా పులుపు సావలేదని ప్రజలు దారుణంగా శిక్షించి మీరు మా గొద్దు బాబు అని చెప్పి 151 సీట్లను 11 సీట్లకు తెచ్చినా ఇంకా వైసీపీ నాయకులకు బుద్ధి రాలేదు. గతంలో ఎన్నో ప్రజలకు సంబంధించినటువంటి వ్యక్తిగత ఆస్తులైనా ప్రభుత్వ ఆస్తులైనా కొల్లగొట్టినటువంటి యావ ఇంకా చావలేదు. ప్రభుత్వం మారినా ఆ లక్షణాలు ఇంకా పోలేదు. ఒంటిమిట్ట మండలం సాలాబాద్ గ్రామంలో గుడికి సంబంధించి స్థలంలో ఒక పశువుల దొడ్డి ఉంది. ఎక్కడైనా కానీ ఆవులు తప్పిపోయి ఆ ఊరికి వస్తే కనుక ఆ గ్రామస్తులు అక్కడ సంరక్షించి తర్వాత ఎవరైనా కానీ వాళ్ళ యొక్క యజమానులు వస్తే కనుక వాటికి తిరిగి ఇచ్చేటటువంటి స్థలం. ఆ స్థలాన్ని కబ్జా చేయాలన్నటువంటి యావతో నాయకులు దాన్ని కబ్జా చేయబోతే కనుక గ్రామస్తులందరూ అడ్డుకున్న తర్వాత అక్కడికి వెళ్ళి స్వయంగా పోలీసు వారు ఎంఆర్ఓ వాళ్ళందరూ కూడా వచ్చిన తర్వాత ఇది గుడికి సంబంధించిన స్థలము, ప్రైవేటు వ్యక్తులకు ఎవరు ఇవ్వకూడదంటే వాళ్ళు దాన్ని సంరక్షించుకునేదానికి గ్రామస్తులందరూ కూడా ఇప్పుడు మనకు ఎవరైతే దెబ్బలు తిన్నటువంటి తెలుగుదేశం నాయకుడు ఆ టెంపుల్కి బాధ్యతలో చైర్మన్గా కూడా ఉన్నారు, వారు సంరక్షించుకునేదానికి ఒక గోడ కట్టారు. గోడ కట్టిన తర్వాత వైసీపీ నాయకులకి కార్యకర్తల బలము, నాయకుల బలం తగ్గిపోయింది. వాళ్ళందరూ కూడా ఎల్లప్పుడూ విడగొట్టు దోచుకో అనేటటువంటి పాలసీలో ఉన్నారు. కానీ ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం కలిసి ఉందాం, అభివృద్ధి చేద్దామని చెప్పి అందరినీ కూడా ముందుకెళ్తూ ప్రభుత్వ ఆస్తులను అన్ని వ్యక్తిగత ఆస్తులను రక్షించేటటువంటి కార్యక్రమాలు చేశాం. అక్కడ మాకెవరు దిక్కు లేరు కాబట్టి అక్కడ ఉన్నటువంటి కొంతమంది యువకులకి ఆశ చూపించి ఈ స్థలం నీకు ఇప్పిస్తామంటే అక్కడ అత్యాశ ఉన్నటువంటి యువకులు వెళ్ళి దాన్ని ధ్వంసం చేయడం, ఇవాళ దారుణంగా కొట్టడం జరిగింది. వైసీపీ నాయకులకు ఒకటే హెచ్చరిస్తున్నారు, ఇవాళ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అభివృద్ధి చెందండి, అందరూ కూడా పేదరికం లేనటువంటి సమాజం తీసుకొస్తామని చెప్పి లక్షల కోట్ల పెట్టుబడులని ఇక్కడ తీసుకొస్తుంది, ముఖ్యంగా యువత కోసం. ఆల్రెడీ గూగుల్ ద్వారా 1,00,000 కోట్ల పెట్టుబడి వచ్చింది, రాయల్ ఎన్ఫీల్డ్ ద్వారా 1,00,000 కోట్ల పెట్టుబడి, త్వరలోనే పుట్టపర్తిలో మళ్ళీ విమానాల కోసం 1,00,000 కోట్ల పెట్టుబడి, లక్షల కోట్ల పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. 1 కోటి రూపాయలు పెట్టుబడి పెడితే కనీసం అందులో ఒక 40-50 ఉద్యోగాలు ఉంటాయి. అట్లా ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చి యువతను బాగు చేయండి అనే ఒక పక్క కూటమి ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తూ ఉంటే కనుక వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసేదానికి వైసీపీ నాయకులు రెచ్చగొట్టి యువతను నాశనం చేసేటటువంటి విధంగా ఇవాళ ఇటువంటి కార్యక్రమాలన్నీ చేపడుతూ ఉన్నారు. తెలుగుదేశం నాయకులు వాళ్ళు పోయి దాడి చేస్తే కనుక ఉన్నటువంటి దీంతో గత 4 రోజులుగా ఇదే హాస్పిటల్లో పడుతూ ఉన్నారు. కాబట్టి వైసీపీ నాయకులకు ఒకటే చెప్తున్నాం, మీరు గ్రామాలను చెడగొట్టద్దు. చెడగొడితే మాత్రం చట్టరీత్యా మీ పైన తగు చర్యలు తీసుకుంటాం. మీరు చేసేటటువంటి ప్రతి ఒక్క అకృత్యాన్ని అడ్డుకునేదానికి మేము సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇటువంటి వాతావరణం అనేటువంటిది గ్రామాల్లో ఉండకూడదు. ఎప్పుడైతే కనుక గ్రామాల్లో శాంతి ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుంది. అభివృద్ధి కోసం మేము అహర్నిశలు ఈ కూటమి ప్రభుత్వం కష్టపడుతుందని తెలియజేస్తూ వైసీపీ నాయకులు మరొకసారి హెచ్చరిస్తున్నాం, ఎక్కడైనా రాజంపేట ప్రాంతాల్లో మీరు భూ తగాదాలతో వర్గాలు చేసి మీ రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే కనుక మీతో సహా ఎవరైతే రెచ్చగొట్టినారో వాళ్ళని కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని దారుణంగా శిక్షిస్తామని తెలియజేస్తున్నాను. మా సాలాబాదు, నా పేరు ముమ్మడి వెంకట సుబ్బారెడ్డి, మా తండ్రి గారి పేరు నారాయణ రెడ్డి. మేము మా నాయన దేవాలయానికి 2026 జనవరిన చైర్మన్గా ఎన్నికైనారు. ఆ చైర్మన్గా ఎన్నికై దేవస్థానం పశువుల దొడ్డి, అది దేవస్థానానికి సంబంధించింది. దాని గురించి మాట్లాడుతూ అది ఎంఆర్ఓ గారు పోలీసు వాళ్ళ పర్మిషన్తో దొడ్డి సారించినాము దేవాలయానికి. అది వేరే వాళ్ళు పోయి అక్రమంగా దౌర్జన్యం చేసి ధ్వంసం చేస్తూ ఉంటే ఎందుకని అడిగిన దానికి మమ్మల్ని దౌర్జన్యం చేసి ధ్వంసం చేసి మా మీద గలాటకు వచ్చి పుట్టినారు.